అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. నేను మాస్టర్ రాజు. నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. నాకు అంబేద్కర్, ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక బుక్ రాశారని చెప్తుంటారు, రిడిల్స్ ఇన్ హిందూయిజం. నేను ప్రామిస్గా చెప్తున్నాను సార్, ఆ బుక్ మొత్తం పరిశీలించిన తర్వాత ఆ బుక్ అంబేద్కర్ గారు రాయలేదు, అంబేద్కర్ పేరు మీద దాన్ని క్రియేట్ చేశారు. నేను దాని మీద కూడా ఒక బుక్ రాస్తున్నాను. ఇది పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు, దాని మీద నిలబడతాను. ఈ బుక్ని అంబేద్కర్ గారు రాయలేదు. ఎవరైనా అంబేద్కర్ గారు రాశారు అని చెప్తే మాత్రం అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అంత సబ్స్టాండర్డ్ లాజిక్ ఉంది దాంట్లో. సో మీకు అర్థమైంది కదా, ఈ రిడిల్స్ ఇన్ హిందూయిజం ఎవరు రాస్తారు, ఎంత అబద్ధాలు చెప్తున్నారు. ఇదిగో నేను ప్రూఫ్స్ చూపెడుతున్నాను. తెలియలేని అమాయకులకి అయితే ఈయన భలే ఫూల్ చేస్తాడు అనమాట. ఇదిగో చూడండి, రిడిల్స్ ఇన్ హిందూయిజం ఎవరు రాశారు? బాబాసాహెబ్ అంబేద్కర్. రిడిల్స్ ఇన్ హిందూయిజం ఇదేంటంటే ఆయన బాగా హైందవ రిలీజియన్ని హైందవ రిలీజియన్ని బాగా క్రిటిసైజ్ చేశారు. ఈ పుస్తకాలు మీరు చదవండి. నా శవం కూడా క్రైస్తత్వం వెళ్ళదని ఆయన అనలే. నా శవం కూడా నీ హిందువులో ఉండదని చెప్పాడు. దాన్ని ఇలా మార్చేసి ఇలా మాట్లాడుతున్నాను. క్రైస్తత్వాన్ని ఎప్పుడు ఆయన హేట్ చేయలే. ఆయన హేట్ చేసింది హిందూయిజంని. కావాలంటే ఈ పుస్తకాలు చదవండి. అబద్ధాలు ప్రచారం చేస్తూ వీళ్ళు నోటి నిండా అబద్ధాలే అయిపోయేవి. కాబట్టి వీళ్ళని ఎవరూ రక్షించలేరు. ఓకేనా? ఇంకా ఇందులో ఏం మ్యాటర్ ఉంది మీరు చూడాలంటే అది కూడా నేను చూపెడతాను. ఏం చూపెడతా, ఏమి చెప్తుంది కూడా మీకు చూడండి. The book is divided into 3 parts: religious, social and political. The first religious part, Ambedkar pointed out 15 readers like why one Hinduism, origin of Vedas, infallibility of Vedas, analysis of Vedas, neither a man or man-made nor by God. God fight each other. దేవుళ్ళు వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటుంటారు. ఆయనకి లైక్ కాని విషయాలు ఇవన్నీ. ఇన్ఫేవబుల్ వేదాస్ ఆర్ ఫ్యాలబుల్ అని రాశాడు. అవి కరెక్ట్ కాదు అని రాశాడు. ఇవి మ్యాన్ క్రియేటెడ్ లిటరేచర్ అని రాశాడు. ఇది గాడ్కి ఏం సంబంధం లేదని రాశాడు. చూసుకోండి మీరు. అంబేద్కర్ రాసిన దాన్ని కూడా వీళ్ళు ఆక్రమించేసి ఈరోజు గూగులే లేకపోతే వీళ్ళు ప్రజల్ని ఎంత ఫూల్ చేస్తారనేది, ఎంత ఫూల్ చేస్తారు. వై డిడ్ అబ్రహాం రిజెక్ట్ వేదాస్? ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇన్ 1936 అంబేద్కర్ wrote Hindu religion as contained in the Vedas. Smriti is nothing but a mass of sacrificial, social, political, sanitary rules and regulations all mixed up, and what is called the religion by the Hindu is nothing but in a multitude of commands and prohibitions. అని అందులో ఏమీ లేదు, అది కమాండ్స్ ప్రొహిబిషన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. చదవండి, మీరు గూగుల్ తీసి చదవండి, వికీపీడియా తీసి చదవండి. రిడిల్స్ ఇన్ హిందూయిజం ఈజ్ రిటన్ బై అంబేద్కర్. And what did he write? He write it is a wrong అనమాట. He never liked Vedas. చూడండి, మీరే చూడండి. ఎందుకు లైక్ చేయలేదంటే అందులో అంతా రాంగ్ థింగ్స్ ఉన్నాయి. అందులో ఏది కూడా మంచివి లేవని చెప్తున్నాడు అతను. ఇంతగా రాస్తే మన భాస్కర్ రాజు గారు అంటున్నారు అందులో ఏమీ లేదు, అది అతను రాయలేదు అట. ఎవరు రాయలేదు? మరి ఎవరు రాశారు అవి చెప్పండి. To ancient God, Brahmins have consecrated avatars of Hindu Vishnu. Ambedkar says the story of Rama is like that of Krishna. Is also nothing that justifies the depiction. The birth of Rama, Dasharatha was childless. చూడండి, దశరథుడికి పిల్లలు లేరట. రామ ఎలా పుట్టాడు అనేది ఎవరికి తెలియదంట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రాముడు కృష్ణుడు ఒకే అవతారంలో ఉన్నారు. ఎలాగే అవతారాలు వచ్చే ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ ఆయన చాలా రాసుకొచ్చాడు రిడిల్స్ ఇన్ హిందూయిజం. సో మై డియర్, నేను మీకు అసలు ఏది నిజం? కృష్ణుడు లేడు, మహాభారతం జరగలేదు, భాగవతం జరగలేదు, భగవద్గీత కూడా లేదు, నాకేం ప్రాబ్లం లేదు. అసలు యేసు ఎవరు అనేది ఫస్ట్ ప్రశ్న. రోమన్ రాజులు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్ పేరే యేసు. అంటే క్రియేటెడ్ క్యారెక్టర్. యేసు ఉన్నాడా? 3-4 డేట్లు వస్తాయి. చాలా
కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. బైబుల్ నుంచి వేదాలే మనం కాపీ కొట్టుకున్నాం. రిడిల్స్ ఇన్ హిందూయిజం ఆ బుక్ అంబేద్కర్ గారు రాయలేదు. స్టేట్మెంట్ సార్ ఇది. తర్వాత ఈయనట రామాయణ మహాభారతం జరగలేదట, ఇంకేం ప్రాబ్లం ఏం లేదట. అది అందరికీ తెలుసు జరగలేదని. పుట్టు కథలు రాసేసుకున్నారు ఈ ఆర్యులందరూ కూర్చొని రాసేసుకున్న పుస్తకాలు. దానికి ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? అందుకే ఏ దేశంలో కూడా దాన్ని అంగీకరించరు. కథలు రాసుకోవడం మన వాళ్ళకి అలవాటు కదా. ఎన్ని కథలండి, ఎన్ని కథలు రాశారండి, ఎన్ని పురాణాలు రాశారు, అంత అవసరమా చెప్పండి? ఇన్ని రాసుకొచ్చారంటే కథలు రాయడంలో మన వాళ్ళందరూ చాలా గొప్ప. వేదవ్యాసుడు 18 పురాణాలు రాశాడు అంటే ఏంటి అర్థం? దానికి నచ్చినట్టుగా ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఏడు అర్థం లేనివన్నీ రాసుకొచ్చాడు. ఏ పురాణాలని రాసుకొచ్చాడు అతను, ఉపనిషత్తులను రాసుకొచ్చారు కొద్దిమంది, వేదాలను రాసుకొచ్చారు కొద్దిమంది. వేదాలట బైబిల్ నుంచి కాపీ కొట్టారట. అది నిజమే కదా? అసలు వేదాలు ఏంటండి? వేదాల్లో ఏముందండి? అసలు ఏమీ లేదు వేదాలు ఏదో పెద్ద ఉందని, అందులో ఏముంది? ఆ వేదాలు ఋగ్వేదము సామవేదం మేము చదివాము, అందులో ఏం లేదు. యజ్ఞాలు తప్ప అందులో ఏమీ లేవు. యజ్ఞము చేయాలి, సోమరసం వేయాలి, ఇంద్రుడు వచ్చేసి యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు ప్రసన్నమవుతాడు, అపియర్ అవుతాడు అనే ఉంది అందులో, మరి ఇంకేం లేదు. సరేలేండి, వేదాలు పక్కన పెట్టండి. రాముడు కృష్ణుడు లేకపోయినా పర్వాలేదట ఈయనకి. అంటే ఈయన ఒప్పేసుకుంటున్నాడా? లేరండి. ఈ 4 మాటలు